హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఇది తిరుపతిలో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి. ఇది రేణిగుంట సంత అంటారు. ఇది ఎవ్రీ సాటర్డే అయితే ఓపెన్లో ఉంటుంది. అంటే మార్నింగ్ 6:30 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు ఉంటుంది, 7 to 8 వరకు. అంటే మార్నింగ్ ఉన్నంత స్టాక్ ఉండకపోవచ్చు ఈవినింగ్ టైంలో, కానీ ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మార్నింగ్ టైంలో కొద్దిగా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు అంటారు కదా, ఇలాగా ఇవి చేపలు ఉన్నాయి కదా, ఎండు చేపలు, ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇవి తాటాకు కర్వాడు అంటారు. డిఫరెంట్గా ఎండు చేపలు అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. అంటే నార్మల్ ప్లేసెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ సంతలో అయితే కాస్ట్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది. మనం బల్క్లో తీసుకుంటే ఇంకా తక్కువ కూడా పడుతుంది. మార్నింగ్ టైంలో వెళ్ళాము అంటే నేను ముందుగా చెప్పినట్టు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. కొద్దిగా ఈవినింగ్ టైమ్ ఒక 3 తర్వాత ఆ టైంలో వెళ్ళాము అంటే కంపేర్ టు మార్నింగ్ కొద్దిగా రేట్ అయితే తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని తాటాకు కర్వాడు అంటారు. అండ్ ఇంకా ఇక్కడ వెజిటబుల్స్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎవరైనా నియర్ బై ఉన్నారు, ఇప్పటి వరకు విజిట్ చేయలేదు అంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ పూలు కానీ కూరగాయలు, ఇలా కర్వాడు అంటారు కదా, ఎండు చేపలు, అండ్ ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్. అంటే మనం సిటీస్లో ఇలా టౌన్స్లో ఉంటాం కదా, దాంతో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గానే ఉన్నాయి మేము వెళ్ళిన రోజు. ఇవన్నీ ఇంకా ఆకుకూరలు చూస్తున్నారు కదా, గేగులు అంటారు, గేగులు, రేక్కాయలు, ఇంకా ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, అంటే డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా ఒరిజినల్ ఫ్లవర్స్, ఆకుకూరలు. ఇవే కాదు, మనకి ఇంటికి కావాల్సిన ప్లాస్టిక్ సామాన్ల దగ్గర నుంచి వంటకి కావాల్సిన సరుకుల వరకు ప్రతిదీ ఇక్కడైతే అవైలబుల్లో ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, స్నాక్స్ అంటే బిస్కెట్స్, ఇలాగా హాట్ స్వీట్ అన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, మట్టి పాత్రలు, హుండీలు అంటారు కదా, ఇంకా అవన్నీ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, ఇలా చాటలు, ఇలా ప్రతిదీ, ఇంకా రంగోలీకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్లో ఉంటాయి. కలర్స్, ముగ్గురాళ్ళు అంటారు కదా, అంతేనండి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రేణిగుంట రైల్వే స్టేషన్. నియర్ బై లొకేషన్లో ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.